ఐఎన్ఎస్ఎట్ ఎగ్జామినేషన్‌కి ఓ పక్క హౌస్ సర్జన్‌గా వర్క్ చేస్తూ, ఈ 5 ఇయర్స్ ప్రాసెస్‌లో కూడా ఎంబీబీఎస్ స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేస్తూ, ఫస్ట్ అటెంప్ట్‌లోనే క్రాక్ చేయడం అనేటువంటిది ఇట్స్ ఎ వండర్. సో, దీని గురించి చెప్పుకోవాలి అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ అండ్ సింపుల్ జాబ్. ఎందుకంటే గెట్టింగ్ ఐఎన్ఎస్ఎట్‌లో గుడ్ ర్యాంకే గొప్ప అనుకుంటే ఫస్ట్ అటెంప్ట్‌లో రావడం అనేటువంటిది అస్సలు ఇట్స్ ఎ గ్రేట్ వండర్. ఆన్ దట్ మ్యామ్ ప్లీజ్. ఓకే. సో, ఇన్సెట్ అనేది ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పి, దానికి ఎయిమ్స్ కాలేజ్‌లో సీట్ రావాలి అంటే ఈ ఎగ్జామ్ రాసి ఫర్ స్పెషలైజేషన్. ఫర్ స్పెషలైజేషన్ పీజీ ఎంట్రన్స్‌కి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇది ఎగ్జామ్ ఉంటదని ముందటి నుంచే తెలుసు, కానీ దీని గురించి స్పెసిఫిక్‌గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందయితే హౌస్ సర్జన్ టైంలోనే. హుహు. మనకి హౌస్ సర్జన్ అంటే రోజు డ్యూటీస్ ఉంటాయి. నెలకు ఒక కొత్త డిపార్ట్మెంట్‌కెళ్ళి అక్కడ పని నేర్చుకొని అక్కడ పని చేయాల్సింది ఉంటది. హుహు. రోజు సేమ్ కన్సిస్టెంట్ అవర్స్ దొరకవు మనకి చదువుకోవడానికి. మంత్‌కి అది మారిపోతూ ఉంటది. కొన్ని రోజులు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. కొన్ని రోజులు ఈవినింగ్ షిఫ్ట్స్ చేయాల్సింది ఉంటది. నైట్ షిఫ్ట్స్ చేయాల్సింది ఉంటది. సో, వీటన్నిటిలో అది బ్యాలెన్స్ చేసుకుంటూ, దాంతో పాటు ఎప్పుడు టైం దొరికితే దానిలో దీన్ని ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, నేను ఇన్‌ఫాక్ట్ మా హాస్టల్ నుంచి ఆ హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటది. సో, వెళ్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అప్పుడు ఆ వీడియోస్ వింటూ వెళ్ళడం, లేదంటే దారిలో అంబులెన్స్‌లో పేషెంట్‌ని షిఫ్ట్ చేస్తూ ఆ టైంలో నేను క్వెషన్స్ చేసుకుంటూ, చూసుకుంటూ, సో, రెండిటిని బ్యాలెన్స్ చేసుకోవడం వాస్ వెరీ డిఫికల్ట్. రోజుకొక టైంకి లెగవాల్సి ఉంటది. రోజుకో టైంకి పడుకోవాల్సి ఉంటది. అదే టైం దొరకదు. సేమ్ నంబర్ ఆఫ్ అవర్స్ దొరకదు. నేను ముందు నమ్మలేదు అవుతుంది అని చెప్పి. బట్ మా పేరెంట్స్ చాలా స్ట్రాంగ్‌గా పుష్ చేశారు. "నో, యూ కెన్ డూ ఇట్. నీ కేపబిలిటీస్ నీకు తెలియట్లేదు. నువ్వు చెయ్యను అనుకోని ముందుకెళ్తే ఎలా రీచ్ అవుతావు? సో, నువ్వు ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు నిన్ను కంప్లీట్‌గా ట్రస్ట్ చేసుకొని ముందుకెళ్తేనే కదా అయ్యేది" అని చెప్పి వాళ్ళు పుష్ చేశారు. ఎగ్జామ్‌కి ఒక 2 మంత్స్ ముందు నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మేబీ దిస్ ఇస్ పాసిబుల్. ఇంపాసిబుల్ టార్గెట్ అయితే కాదు. అచీవబుల్ టార్గెటే చేయొచ్చు అని చెప్పి. ఇంక అప్పటి నుంచి ఇంకా నా బెస్ట్ ఇస్తూ, తెలుసుకోవాల్సినంత తెలుసుకుంటూ, సీనియర్స్‌తో మాట్లాడుతూ, మా బ్యాచ్‌మేట్స్‌తో మాట్లాడుతూ, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఫైనల్లీ ఆ టార్గెట్‌నైతే అచీవ్ చేశాను.